హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. పుష్ప 2 ద రూల్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా మొదటి రోజుకి 70,81,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 97,50,00,000. ఇక కర్ణాటకలో 12,05,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 22 కోట్లు. ఇక తమిళనాడులో 5,90,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 11,05,00,000. ఇక కేరళలో 2,85,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 6,35,00,000. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 36,40,00,000 షేర్ కలెక్షన్ చేసింది. కానీ ఈరోజు మూవీ టీం అఫిషియల్గా అనౌన్స్ చేసింది హిందీలో ఫస్ట్ డే 72 కోట్లు షేర్ కలెక్షన్ చేసింది మావా, అంటే నెట్. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. సో ఇప్పుడు నేను చెప్పింది ఈ 36,40,00,000 అనేది ఇది వితౌట్ జిఎస్టీ మావా. కానీ మూవీ టీం అనౌన్స్మెంట్ చేసింది ఈ 72 కోట్లు విత్ జిఎస్టీ. క్లియర్. మరి ఈ సినిమా గ్రాస్ చూసుకుంటే 81,60,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది ఫస్ట్ డే హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే. మరి ఈ సినిమా ఓవర్సీస్లో 32 కోట్లు షేర్ కలెక్షన్ చేసింది మావా. మరి గ్రాస్ చూసుకుంటే 67,05,00,000. మరి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 160,01,00,000. మరి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 285,55,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. కానీ మూవీ టీం అనౌన్స్మెంట్ చేసింది అఫిషియల్గా 294 కోట్లు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసింది మావా. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మొత్తానికి అది విత్ జిఎస్టీ. ఓకే, నేను చెప్పింది వితౌట్ జిఎస్టీ. సో ఫైనలీ రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ అనమాట. అండ్ సో ఈ సినిమా బ్రేక్ టార్గెట్ 617 కోట్లు. మరి బ్రేక్ కొట్టాలంటే 620 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. మొత్తానికి ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అనదర్ ఇంకొక 459,99,00,000 షేర్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత వచ్చే కలెక్షన్ సినిమాకి లాభాలు. సో మొత్తానికి ఈ 459,99,00,000 షేర్ కలెక్షన్ చేయాలంటే 10 డేస్ అట్లీస్ట్ 14 డేస్ అంటే 2 వారాల గ్యాప్లోనే ఈ 459,99,00,000 ఈజీగా కలెక్షన్ కొట్టేస్తుంది మామ. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. షూషాట్ పక్క. ఈ సినిమాకి ఇంకా కలెక్షన్స్ వచ్చి ఉండాలా. చాలా చోట్ల బెనిఫిట్ షోస్ పడలేదు. అంటే డిసెంబర్ 4న నైట్ 10 గంటలకు షో వేశారు చాలా చోట్ల. కానీ కొన్ని చోట్ల ఈ సినిమా క్యాన్సిల్ చేశారన్నమాట బెనిఫిట్ షో. హైదరాబాద్లో కానీ, కర్ణాటక, బెంగళూరు, తర్వాత నార్త్లో కానీ చాలా చోట్ల బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేశారమ్మా. లేకపోతే ఈ పార్టీకి ఫస్ట్ డే ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాస్ 350 కోట్లు మార్క్ ఉండేది. అది జస్ట్ మిస్ అయింది ఆ బెనిఫిట్ షోస్ పడి ఉంటే మాత్రం. అండ్ అదేవిధంగా ఈ సినిమాకి కొంచెం లైట్ మైనస్ ఏంటంటే టికెట్ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఒక్కొక్క చోట్ల 2,000, ఒక్కొక్క చోట్ల 940, 944, 950 ఇలా టికెట్ రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. తర్వాత ఇక రాను రాను ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గిస్తే బాగుండు. ఎందుకంటే నార్మల్గా కొన్ని సినిమాలు అయితే సింగిల్ స్క్రీన్ టికెట్ అంట 100 రూపాయలు, 150, 200 దాని మించి ఉండదు. కానీ ఈ సినిమా ఒక వారం పాటు 300 రూపాయలు సింగిల్ స్క్రీన్. మరి దానివల్ల కొంచెం ఎఫెక్ట్ పడవచ్చు కలెక్షన్స్ వల్ల. మరి చూద్దాం, తొందరలో ఒక స్పెషల్ వీడియో చేస్తా దీని కథ ఏంటి అనేది. టికెట్స్ ఏదైనా తగ్గించారా లేదా అనేది ఒక స్పెషల్ వీడియో చేస్తామా. అంతవరకు వేచండి. మొత్తానికి అది రికార్డులు అయితే చల్లా చెదిరైపోయింది అనమాట. ఈ పుష్ప 2 ద రూల్ మూవీ హిస్టరీ క్రియేట్ చేసింది. ఓకే మామ. సో అది మ్యాటర్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.